హలో నమస్కారం అండి. అయోధ్య రామాయణంలో బాలకాండ గురించిన విషయాలు చెప్తున్నాను కదా, మిగిలిన విషయాలు చెప్తున్నాను వినండి. దశరథుడు నిశ్చేష్టుడైపోయాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. విశ్వామిత్ర, మారీచ, సుబాహువులు గొప్ప బలవంతులు, పరాక్రమవంతులు, మాయాయుద్ధంలో ఆరితేరని వారు. నేను, నా మిత్రులు అందరూ కలిసి ఒక్కసారిగా సైన్యంతో తలపడినా వారిలో ఒక్కరితో మాత్రమే యుద్ధం చేయగలం. ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా వంటపట్టని రాముణ్ణి వాళ్లతో యుద్ధానికి సరిపోడు. నేను, నా సైన్యం వచ్చి నీ యజ్ఞాన్ని రక్షిస్తాం. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం. అందువల్ల నా యందు దయ ఉంచి నా రామం నేతు మార్వసి, రాముణ్ణి పంపమని అడగవద్దు. మునిపుంగవ, రాముణ్ణి విడిచి నేను క్షణకాలం కూడా జీవించలేను. నా రామం నేతు మార్వసి. 60,000 సంవత్సరముల కొడుకుల కోసం అలమటించి గొప్ప యజ్ఞం చేస్తే ఈ సద్గుణాల రాసి నాడు కొడుకై పుట్టాడు. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేని ఈ కుమారుణ్ణి నీతో పంపలేను. నారామం నేతు మార్వసి. నాకు 4 కుమారులు. అందరి మీద సమానమైన ప్రేమ ఉంది. ధర్మనిష్ఠుడైన రాముడే నా ప్రాణం. అందువల్ల నారామం నేతు మార్వసి. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఆ కోప తీవ్రతకి భూమి కంపించింది. దేవతలు భయపడ్డారు. కానీ ఆయన కోపాన్ని అదుపు చేసుకుని, రాజా, నేను ఏమడిగినా ఇస్తానని మాట ఇచ్చావు. తీరా అడిగాక ఇవ్వనంటున్నావు. రఘువంశరాజులు చేయకూడని పని చేస్తున్నావు. సరే, ఆడిన మాట తప్పావు. ఆ తర్వాత బంధువులతో కలిసి సుఖపడాలనుకుంటున్నావు. నువ్వు సుఖపడాలనుకుంటే అలాగే అవుగాక అన్నాడు. వశిష్ఠుడు వెంటనే కలగజేసుకున్నాడు. రాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మమూర్తివి, సత్యవాదివిని, ముల్లోకాలలోనూ కీర్తి సంపాదించావు. అంతటి వాడివి ఆడిన మాట తప్పుతావా? ఇలా చేస్తాను అని ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకొనకపోతే దేవతల ప్రీతి కోసం చేసిన యజ్ఞ యాగాదుల వల్ల వచ్చిన పుణ్యము, ప్రజల సుఖం కోసం చేసిన చెరువులు నూతులు తవ్వించడం మొదలైన మంచి పనులు చేయడం వల్ల వచ్చిన పుణ్యము రెండూ నశిస్తాయి. ఈ విశ్వామిత్రుడు నిస్సహాయుడై నీ వద్దకు రాలేదు. తలచుకుంటే ఆ రాక్షసులను ఇతడే స్వయంగా సంహరించగలడు. ఈ మహాత్ముడు నీ కుమారులకు మేలు చెయ్యడానికై ఇక్కడకు కోరికతో వారిని తనతో పంపమంటున్నా. వేరే ఆలోచన లేకుండా రాముణ్ణి ఇతడి వెంట పంపు. నువ్వు, నీ సైన్యం, నీ రాజ్యప్రసాదం, రాముణ్ణి రక్షణ అనుకుంటున్నావేమో. అది అంతా ఉత్త భ్రమ. రాముడికి ఈ కౌశికుడి రక్షణను మించిన రక్షణ వేరొకటి లేదు అన్నాడు. పుత్ర వ్యామోహంతో తనెంత తప్పు చేయబోయాడో దశరథుడికి తెలిసింది. వెంటనే స్వయంగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకుని వచ్చాడు. కౌసల్య, దశరథుడు కుమారులకు స్వస్త్యాయనాలు చేశాడు. వశిష్ఠుడు ఆశీర్వదించాడు. రాజకుమారులను మూర్ధగ్రాణం చేసి విశ్వామిత్రుడికి అప్పగించారు. ధనుర్బాణాలు ధరించి మొలకు ఖడ్గాలు కట్టుకుని చేతులకు ఉడుము చర్మంతో చేసిన తొడుగులు వేసుకుని రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అనుసరించి బయలుదేరారు. వారు అలా నడుస్తుంటే స్కంద విశాఖులు ఈశ్వరుణ్ణి అనుసరించి వెడుతున్నట్లుంది. అశ్వనీ దేవతలు బ్రహ్మను అనుసరించి వెడుతున్నట్లుంది. అలా 1.5 యోజనాలు నడిచిన వారు సరయూ నది దక్షిణ తీరానికి చేరారు. విశ్వామిత్రుడు రాముణ్ణి నదిలో ఆచమించి రమ్మన్నాడు. అతనికి బల, అతిబల అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యలు రాసిపోసిన వేదమంత్రాలు. వాటిని ఉపదేశం పొందిన వారికి అలసట, అనారోగ్యం ఉండవు. జ్ఞానంతోనూ తెలివితోనూ వాక్చాతుర్యంతోనూ వారికి ఎదురు ఉండదు. మహర్షి అనుమతితో రాముడు ఆ విద్యలు లక్ష్మణుడికి ఉపదేశించాడు. ఇలా ఉపదేశించడాన్ని వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. కానీ తర్వాత కథ గమనిస్తే అలాగే చేసి ఉండాలని మనకు తెలుస్తోంది. సేవకులు అమర్చిన హంసతూలికా తల్పం మీద నిద్రించే రామలక్ష్మణులు ఆ రాత్రి కటిక నేల మీద ఎండుటాకులతో పక్క వేసుకుని దాని మీద సుఖంగా నిద్రించారు. రాత్రి గడిచింది, తెల్లవారబోతోంది. విశ్వామిత్రుడు లోకానికి ప్రాతస్మరణీయమైన కొలువు అత్యంత మధురంగా పాడారు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహికం. రామ,
ప్రాతస్సంధ్యా సమయం కావస్తోంది. నిద్రలేచి ఉదయం చేయవలసిన సంధ్యావదనాలు చెయ్యాలి. మెలుకో. రామలక్ష్మణులు స్నాన సంధ్యావదనాలు చేశారు. గురుశిష్యులు నడక మొదలుపెట్టారు. సాయంత్రానికి గంగానదీ సమీపంలో గల అంగదేశంలో ఉన్న ఒక పవిత్రమైన ఆశ్రమం చేరారు. అది శివుడు తపస్సు చేసిన ప్రదేశం. ముగ్గురు స్నానాలు చేసి సంధ్యవార్చి ఆ ఆశ్రమంలో ప్రవేశించారు. ఆ రాత్రి అక్కడి ఋషులు ఆతిథ్యం స్వీకరించారు. మరునాడు ఉదయం ఆ ఋషులు గంగా దాటడానికి వారికి ఒక నావను ఇచ్చారు. నావ నది మధ్యలోనికి వస్తుంటే ఒక పెద్ద శబ్దం ఆగకుండా వినిపించింది. ఆ శబ్దమేమిటని రాముడు అడిగాడు. అక్కడికి సమీపంలో సరయూ నది గంగానదిలో ప్రవేశిస్తోందని, 2 జలప్రవాహాలు ఢీకొనడం వల్ల ఆ శబ్దం పుడుతోందని విశ్వామిత్రుడు చెప్పాడు. రామలక్ష్మణులు ఆ నదీ సంగమానికి నమస్కరించారు. గంగ దాటి వేగంగా నడిచారు. కొంతసేపటికి నరసంచారం లేని ఒక భయంకరమైన అరణ్యం చేరారు. భగవాన్, ఈ అరణ్యం ఏ విధమైన మనశోభ లేకుండా ఉంది. ఇక్కడ ఈలపురుగుల రొద, భయంకరమైన అరణ్య పక్షుల కోతలు, క్రూర మృగాల గాండ్రింపులు తప్ప మంగళకరమైన ఒక్క లక్షణం కూడా లేదు. ఏమిటి వనం అని అడిగాడు. ఈ అరణ్యం ఎందుకు ఇలా ఉంది అని రాముడు అడిగాడు. విశ్వామిత్రుడు ఆ అరణ్యాల గురించి చెప్పాడు. రామా, ఇక్కడ పూర్వం దేవతలు నిర్మించిన మలద, కరుస అనే దేశాలు ఉండేవి. ఆ దేశాలు పాడి పంటలతో, ధనధాన్యాల సమృద్ధితో సుభిక్షంగా ఉండేవి. కొంతకాలానికి తాటక అనే యక్షిణి ఇక్కడికి వచ్చింది. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంది. ఆమె ఈ దేశాల మీద విరుచుకుపడడంతో ఇవి నిర్మానుష్యమైపోయి ఇలా అరణ్యాలుగా మారిపోయాయి. ఆ తాటక ఇక్కడికి 1.5 ఆమడ దూరంలో ఉంటుంది. నీ బాహుబలంతో ఈ దుర్మార్గురాల్ని వధించు అని. అప్పటికి విశ్వామిత్రుడు రాముడికి అస్త్రాలు ఉపదేశించలేదు. అందువల్ల కేవలం భుజబలంతోనే తాటకను వధించమన్నాడు. మిగిలిన భాగం తర్వాత చెప్పుకుందాం.